హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి చెప్పుకుందాం. జేఆర్డి టాటా గారి స్నేహితుడికి పెన్నులు పోగొట్టుకునే చెడు అలవాటు ఉండేది. అందుకే చౌక ధరల్లో పెన్నులు కొనుక్కునేవాడు. పోగొట్టుకున్నా పర్వాలేదని స్నేహితుడు జేఆర్డి టాటాకి చెప్పి తన నిర్లక్ష్యానికి బాధపడ్డాడు. అప్పుడు ఆయన ఒక చిన్న సలహా ఇచ్చాడు, మంచి ఖరీదైన పెన్ను కొనుక్కోమని. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడమని. స్నేహితుడు ఖరీదైన బంగారు పెన్ను కొనుక్కున్నాడు. 6 నెలల తర్వాత జేఆర్డి టాటా గారు అనుకోకుండా స్నేహితుడిని కలిసి పెన్నులు పోగొట్టుకునే అలవాటు ఎలా ఉందని అడిగాడు. ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా పెన్నులు పోగొట్టుకోవట్లేదు, నవ్వుతూ చెప్పాడు. పెన్ను పోగొట్టుకోపోవడానికి దాని ధరే కారణం. ఏ వస్తువైనా పోగొట్టుకోవడం అనేది సహజమే, దానికి మనం ఇచ్చే విలువ పైన ఆధారపడి ఉంటుంది అన్నాడు. జీవితంలో కూడా అలానే జరుగుతుంది. మనం దేనికైతే ఎక్కువ విలువిస్తామో దాన్ని వదులుకోలేము. జాగ్రత్తగా ఉండడం కూడా మన సహజ లక్షణం. ఎప్పుడు జాగ్రత్త వహించాలో మనకి బాగా తెలుసు. మనం నిర్లక్ష్యం వహించే వాటి పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఆరోగ్యానికి విలువనిస్తే తినే ఆహారం పట్ల జాగ్రత్త వహిస్తాం. స్నేహితులకి విలువనిస్తే వాళ్ళని గౌరవంగా చూస్తాం. డబ్బుకి విలువనిస్తే ఖర్చు దగ్గర జాగ్రత్తగా ఉంటాం. కాలానికి విలువనిస్తే సమయాన్ని వృధా చేయం. బాంధవ్యాలకి విలువనిస్తే వాటిని వదులుకోలేము. ఇదండి చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.